ఎలా హిప్నటైజ్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలా క్రిటిసైజ్ చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలా క్రిటిసైజ్ చేయాలి, ఈ హిప్నటైజర్ లో ఉంటారు అన్నమాట ఇదంతా. అంటే నేను మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నాడు తప్పేంటి, సెల్ ఫోన్ ని ఇండియా తీసుకురావటం, ముఖ్యంగా ఏపీ తీసుకురావడంలో నేను క్రియాశీలకంగా పోషించాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళకి కూడా మేము దాని మీద కట్టుబడి ఉన్నాం. వీళ్ళు ఏమంటారు, సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. పివి సింధుకి క్రీడల్లోకి రావడానికి బ్యాడ్మింటన్ లో ప్రోత్సహించి వాళ్ళకు ఒక అకాడమీ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చి ముందుకెళ్ళటానికి నేను సహకరించానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన బ్యాడ్మింటన్ చంద్రబాబు నాయుడు గారు నేర్పించారా అని ఎగస్ట్రాలు మాట్లాడతారు వీళ్ళు. ఎగస్ట్రాలు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేస్తాను రాకేష్ గారు, రాకేష్ గారు గతంలో ఒక సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంబంధించి ఏదో ఒక టాపిక్ లో వారు ఏదో ఒక మీటింగ్ లో 2 లక్షల రూపాయల డబ్బులకి పుస్తకాలు కొన్నాను అని చెప్పేసి అన్నారు. దాన్ని ఏ విధంగా కల్పితం చేశారంటే 2 లక్షల పుస్తకాలు చదివేశాడని చెప్పేసి అంటే వక్రీకరణ. అసలు మాటలు వక్రీకరించడంలో వాళ్ళకన్నా మించిన నాయకులు లేరు. నేను ఈ రోజు అదే చెప్తున్నా. ఇవాళ కొత్తగా వైసీపీ నాయకులు ఇంకోటి తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే 15,000 15 లక్షలు ఏదో చెప్పేస్తున్నారు, ఎకరాలు తీసేసుకున్నారని. ఏదో పేపర్ చెప్పండి, ఆ పేపర్ చూపియండి, కొన్ని మీ దగ్గర పేపర్ ఉంటే చూపియండి. ఎన్ని తీసుకోవాలి అనేది డిసైడ్ చేయాల్సింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు. అది తెలుసుకోండి ఫస్ట్ మీరు, దయచేసి మీరు అది తెలుసుకోండి. దాన్ని సేకరించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత కావాలి అని ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా దాన్ని ఏం కావాలి అనేది డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలోని ఏవియేషన్ అథారిటీ మినిస్టర్. నేను నిన్న చెప్తున్నా, జియో నెంబర్ తో సహా చెప్పా. జియో నెంబర్ 64 27/1/2016 ల్యాండ్ క్లియరెన్స్ జియో వచ్చింది. ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోండి. జియో నెంబర్ కూడా ఇస్తున్నా, మీరు కావాలంటే మళ్ళీ కూడా డిబేట్ పెట్టండి. నేను జియో కాపీతో సహా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి వీడియో క్లిప్స్ కావాలంటే రేపు బయటకు వస్తున్నాయి. ఏంటో చెప్పా, దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు 2018లో జగన్మోహన్ రెడ్డి అంటే జిఎంఆర్ సంస్థకి ఇవ్వటం వారికి ఇష్టం లేదనా? నో, నేను దేని గురించి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎయిర్పోర్ట్ ఆపటానికి అతను చేసిన ప్రయత్నం నేను చెప్తా. ఇతను చేసిన ప్రయత్నం ఏంటంటే జిఎంఆర్ కి, ఇందాక కూడా రాజీవ్ గారు పాపం తెలియక జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇచ్చాడు కాంట్రాక్ట్ అంటారు. ఎయిర్పోర్ట్ ఇచ్చేది డబ్బులు కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే కాంట్రాక్ట్ ఎట్ట ఫైనల్ చేస్తారు, జిఎంఆర్ గారికి ఎట్ట ఫైనల్ చేస్తారు? అది కేంద్ర ప్రభుత్వం కదా ఇచ్చేది, ఏవియేషన్ అథారిటీ కదా ఇచ్చేది. ఏవియేషన్ అథారిటీ చేయాల్సింది ఈయనట్టిస్తాడు కాంట్రాక్ట్. ఎంత దారుణం అంటే అసలు జనాలు వినేవాళ్ళు ఉంటే ఏది పడితే అది చెప్పేస్తారు, ఏది పడితే అది చెప్పేస్తారు. రెండోది, నేను ఇంకొక విషయానికి వస్తా ఉన్నా. ఏదో ఫెసిలిటీస్ లేవు, ముహూర్తాలు లేవు, ఈ రోజు ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటున్నా. మీరు చెప్పిన వాటిల్లో చిన్న పొరపాట్లుగా ఏమి ఉండవు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం. మీరు దాని మీద ముందుకు రండి, ఏం చేయాలో సమాలోచన చేయండి. ఖచ్చితంగా విశ్లేషకుల్ని, ఎగస్ పార్టీ వాళ్ళని, ప్రజా సంఘాలని మేము స్వాగతిస్తాం. మీ నిర్ణయాలు మేము తెలుసుకుంటాం. మీకేం కావాలో మేము తెలుసుకొని పనిచేయడానికే సిద్ధంగా ఉన్నాం. కానీ మనం గృహ ప్రవేశం చేసేటప్పుడు ఇంట్లోకి అన్ని రావండి ఒకేసారి. మనం ఇల్లు దిగాక కూడా నెల రోజుల పాటు పనులు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో దిగాక కూడా నెల రోజుల పాటు పనులు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఇలా జరుగుతూ ఉంటాయి. లేదు మీకు టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్లు ఉన్నాయి, కొత్త రోడ్లు ఎప్పుడు ఓపెన్ అయితే మీకు ఫెసిలిటీ ఈజీగా ఉంటది. ఏదైతే విశాఖపట్నం వాస్తవ్యులకు ఇబ్బంది లేకుండా ఎలా జరగాలి అనేది మనందరం కూడా సమాలోచన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందాకేదో చెప్పారు, ఎయిర్పోర్ట్ ఎక్కడో భోగాపురం అవుద్ది, జుడిషియల్ మారిపోద్ది, విజయనగరం అయిపోద్ది, విశాఖపట్నానికి తప్పు సార్. అది గన్నవరం ఎయిర్పోర్ట్ ఈరోజు విజయవాడలో ఉంటుందా సార్? గన్నవరం ఎయిర్పోర్ట్ పక్క జిల్లా, మచిలీపట్నం జిల్లా. మీకు తెలుసో తెలీదో, కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ అని చెప్తారు. ప్రతి దాన్ని మనం పెడర్థం చేసుకోకూడదు సార్. ఏదైనా ఉంటే
టెక్నికల్ గా దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రభుత్వం ఉంది. మీకు ఏదైతే అపోహలు ఉన్నాయో వాటిని పోగొట్టడానికి, మీతో కలిసి పనిచేయడానికి మేము ఇవాళకి కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎయిర్పోర్ట్ కి రూట్ పాలేకపోతే మీరు రండి, ఖచ్చితంగా మాట్లాడదాం. ఆ రూట్ ఎప్పుడులోకి వెళ్తుందో మాట్లాడదాం. కంప్లీట్ చేయడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఇమీడియట్ గా ఏదైనా పెండింగ్స్ ఉంటే క్లియర్ చేసి మీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి నగర హారంగా దాన్ని రెడీ చేసేటట్టు చేయడానికి మేము అందరం కూడా స్వాగతించడానికి రెడీగా ఉన్నామన్న సంగతి ప్రభుత్వ పరంగా నేను డిఫరెన్షియేట్ చెప్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తున్నా సార్, అక్కడ పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ తీసుకోవడానికి రేపు కార్గో డెవలప్ అవుతా ఉంది, ఏరోస్పేస్ యూనివర్సిటీ రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలంటే ల్యాండ్ బ్యాంక్ కావాలి. ఆ ల్యాండ్ బ్యాంక్ కి అనుగుణంగా అవన్నీ కూడా డెవలప్ అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి జరగాలని అనుకుంటున్నాం. వాటి కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. దయచేసి విషం కక్కటం ఇవాళకైనా ఆపి ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించాలని డిబేట్ సాక్షిగా కోరుతా ఉన్నాం. శ్రీరామ్ గారు మనం ఏం కోరితే చేస్తామంటున్నారు. అందరూ డిమాండ్ చేసేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని కంటిన్యూ చేయండి. ఇది కనుక చేస్తే కనుక సంతోషం. మరి 17వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఆపేస్తామని చెప్పి ఆల్రెడీ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి వచ్చేసింది, ఆల్రెడీ రిపోర్ట్ వచ్చేసింది. అవన్నీ స్క్రోలింగ్ కూడా వచ్చేసినాయి మార్నింగ్. మరి వాటిని ఏమన్నా మార్చగలిగితే సంతోషం. విజయవాడ రాజమండ్రి వరకు మీరు ఆ మాత్రం ఉన్న ఆ 2 ఫ్లైట్ల వరకు అన్నా మీరు చేయగలిగితే సంతోషం. సరే, ఇంకొక రెండో విషయం ఏంటంటే, ఎలాగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సుమారుగా ఒక 700 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళందరికీ ఉద్యోగాలు యాక్టివ్ గా కంటిన్యూ చేస్తున్నారో చేయట్లేదా? ఒకవేళ చేస్తే కనుక ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మా అందరూ కూడా విశాఖపట్నంలో వాళ్ళందరూ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడి నుంచి భోగాపురం వెళ్ళాలంటే వాళ్ళందరికీ బద్దెన అయిపోతుంది. మరి వాళ్ళందరికీ ఏం చేస్తారు? మీరు ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఒక బస్సులు ఏమన్నా పెడతారా ఏంటి? వీటి మీద ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే లోపు మీరు ఒక స్పష్టత ఇవ్వండి. అవును, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ లో అలాగే ఇంకా బోల్డని షాపులు ఉన్నాయి. వాళ్ళు మిగతా వాళ్ళు ఇలాంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి లేకుండా ఆల్టర్నేట్ మెకానిజం మీరు ఏం చేశారు?